అందరికీ నమస్కారం. అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ జరగబోతున్న ఈ సమయంలో విఘ్ననాయకుడు వినాయకుని మనందరం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ నిర్విఘ్నంగా జరగాలని, వైభవోపేతంగా జరిగేలా చేయమని వినాయకుని మహాగణాధిపతిని మనందరం కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. అలాగే శ్రీరాముని నామం జపిస్తూ శ్రీరామ 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 అని జపిస్తూనే ఉందాం. శ్రీరాముని తలుచుకుంటూ మనస్ఫూర్తిగా శ్రీరామనామం జపిస్తూ ఉందాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్. అలా మనం 20 నిమిషాలు మనం నామస్మరణ చేసినట్టయితే 1000 సార్లు శ్రీరామ అని 1000 సార్లు మనం నామస్మరణ చేసినట్టు, రామ సహస్రం చేసినట్టుగా. అలాగే ఇంకా మనం తలుచుకుంటూ ఉన్నట్టయితే 1,00,000 సార్లు 1,00,000 మంత్ర జపం, అలాగే ఇంకా 1,00,00,000 మంత్ర జపం. అలా రాముల వారిని శ్రీరామ అని తలుచుకుంటూ ఉందాం. శ్రీరామ శ్రీరామ అని తలుచుకుంటూ ఉందాం. శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ వైభవోపేతంగా జరిగేలాగా మనం శ్రీరాముని తలుచుకుంటూ శ్రీరామనామం జపిస్తూ ఉందాం. మనం ఏ పనిలో ఉన్నా శ్రీరాముని తలుచుకుంటూ, ఖాళీగా ఉన్నా ఏ పనిలో ఉన్నా శ్రీరామ గానం ఎలా తలుచుకుంటూ మనం గడుపుదాం. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై 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 శ్రీరామ్. 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్.